కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల సత్కళావాహిని భక్తిరస సంగీత సంస్థ ఆధ్వర్యంలో సత్కళావాహిని 55వ వార్షికోత్సవాలు పురస్కరించుకుని ధనుర్మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ధనుర్మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా సంఘం వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టీటీడీ ధర్మ ప్రచారక్ సత్యమౌనిక పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు శ్రీనివాస కోలాటం భజన మండలిచే కోలాటం కార్యక్రమం నిర్వహించారు. సంకురాత్రి మంజరి సంగీత కళాశాల గురువర్యులు కనుమర్తి రాజలక్ష్మి నిర్వహణలో వీణా కచేరీ జరిగింది. కార్యక్రమంలో కనుమూరి రాజలక్ష్మి వారి శిష్య బృందం వీణానాదం చేశారు. ఈ కార్యక్రమాలకు ఎస్కే అయ్యంగార్ ధనలక్ష్మి, ఏవివిఎస్ఎస్ శర్మ, లక్ష్మీ సుభద్ర, అన్నంనీడి వెంకటాచలం భాగ్యలక్ష్మి దంపతుల సౌజన్యంతో ఏర్పాట్లు చేసినట్లు సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు, తిరుపతి నుండి వచ్చిన ఓరుగంటి నరసింహయోగి కార్యక్రమ వివరాలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్కళావాహిని సభ్యులు డాక్టర్ గరికిపతి నమశివాయ, నాగమణి దంపతులు, కుంచిక లక్ష్మి, పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు పాల్గొన్నారు. జరుగుతోంది. అలాగే రేపు సాయంకాలం 5 గంటలకి గోపూజ, ఉచితంగా గోపూజ కార్యక్రమం, అలాగే మహిళల చేత కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆధ్యాత్మికమైన భావం పెంపొందించాలి. హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ప్రతి ఊర్లోనూ వారం 5 రోజులు చెప్పిన ప్రతి జిల్లాలో 3 జిల్లాల్లో తరఫున ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ వారం మన కృష్ణమాచార్యులు గారి యొక్క సత్కళావాహిని భవనంలో ఎన్నో ఏళ్ల నుంచి కృష్ణమాచార్యులు గారి తిరుమల దేవస్థానం తరఫున ఎన్నో ప్రచారాలు చేశారు. గత 40 ఏళ్ల నుంచి మాకు బాగా సుపరిచితులు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేశాం. అలాగే మనం 9వ తారీఖు గీతాజయంతి సందర్భంగా ఇక్కడ భగవద్గీత పిల్లలకి పోటీలు, పెద్దలకు కూడా పోటీలు పెట్టి ఇక్కడ ప్రైజులు అవన్నీ కూడా ఏర్పాటు చేశాం. 50-60 మంది వచ్చి ఇక్కడ పాల్గొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం. అలాగే సత్కళావాహిని తరఫున ఈ మార్గశిర మాసంలో రోజు సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా నిరంతరం ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమం ఇక్కడ ఈ భవనంలో జరుగుతూ ఉంటాయి. సంగీత కార్యక్రమాలని, నృత్య కార్యక్రమాలని, భజన కార్యక్రమాలు, కోలాటం కార్యక్రమాలు, ఉపన్యాస కార్యక్రమాలు. ఈ 4 రోజుల పాటు సత్కళావాహిని 55వ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల దేవస్థానంలో 4 రోజుల కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశారు. కావున ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కావున వారికి స్వామివారి యొక్క దివ్యాశీస్సులు ఇస్తూ స్వామివారి యొక్క మంగళాశాసనాలు తెలియజేస్తున్నారు. ఎంతో అభిమానంతో సత్కళావాహిని చేస్తున్న సేవలు గుర్తించి ఎన్నో సంవత్సరాలుగా మాకు జిల్లాలో జరిగే అనేక కార్యక్రమాల్లో భజనకి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఎన్నో గ్రామాల్లో వారి నిర్దేశన మేరకు మేము వెళ్ళి వాద్య సహకారంతో చక్కటి భక్తి సంగీత భజన కార్యక్రమాలను అన్నమయ్య సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి ఈ పర్యాయం సత్కళావాహిని 55వ వార్షికోత్సవాల సందర్భంగా కాకినాడ పట్టణంలో చక్కటి మరి ఉపన్యాస కార్యక్రమాన్ని ఇక్కడ నిత్యం ఏర్పాటు చేశారు. మరి ఉపన్యాసాలతో పాటు భజన కార్యక్రమాన్ని, మరి కోలాట కార్యక్రమాన్ని, స్వామివారి గానామృత కళ్యాణం కార్యక్రమాన్ని కూడా ఇక్కడ 5 రోజుల పాటు మాకు జరుగుతున్నందుకు మా సత్కళావాహిని తరఫున, కాకినాడ పట్టణం ప్రజల తరఫున దీని యొక్క నిర్వాహకులు శ్రీ ఓరుగంటి నరసింహమూర్తి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ ఓరుగంటి నరసింహయోగి గారికి సత్కారాన్ని ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారం చేస్తూ ధర్మ ప్రచార పరిషత్ ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా వారి కార్యక్రమం నిర్వహిస్తూ ఎంతో హిందూ ధర్మ ప్రచారానికి పాటుపడుతున్నందుకు తిరుపతి దేవస్థానం యాజమాన్యానికి, ధర్మ ప్రచార పరిషత్కి